ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ కైట్స్ డే జరుపుకోవడానికి కారణం మన భారతీయులే. కానీ గాలిపటాలు జాగ్రత్తగా ఎగరేయకపోతే జరిమానాలు, జైలు శిక్షలు తప్పవు. సంక్రాంతికి జరిపే గాలిపటాల ఉత్సవాన్ని ఇండియాలో తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా రాష్ట్రాలు సెలబ్రేట్ చేసుకుంటాయి. గుజరాత్ లో సంక్రాంతిని ఉత్తరాయణ్ పేరుతో జరుపుకుంటారు. 1989లో గుజరాత్ వాళ్ళు ఉత్తరాయణకి అమెరికా, జపాన్, కెనడా, చైనా లాంటి దేశాలని గాలిపటాల పోటీకి ఆహ్వానించారు. ఇక ఆ రోజు నుంచి ఇతర దేశాల్లో కూడా ప్రతి సంవత్సరం జనవరి 14న కైట్స్ డే జరుపుకోవడం మొదలు పెట్టారు. గాలిపటాలకు ఉపయోగించే దారాన్ని నైలాన్ తో తయారు చేస్తారు. గాజు పొడి, ఇనుప పొడి పూసి మరీ చాలా గట్టిగా తయారు చేస్తారు. అందుకే ఈ దారాలు ప్రాణాలు కూడా తీయగలవు. గాలిపటాలు ఎగరేయడం వల్ల రోడ్డు మీద ప్రయాణిస్తున్న వారికి గాయమైన లేక ప్రాణం పోయినా అది నిర్లక్ష్యంగా చేసిన పనిగా గుర్తించి నిర్ణీతమైన ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు. గాలిపటాల దారాల వల్ల పక్షుల రెక్కలు కోసుకుపోయినా, ప్రాణం పోయినా పర్యావరణం మరియు జంతు సంక్షేమ చట్టాల ద్వారా కేసులు నమోదు చేస్తారు. గాలిపటం దారాలు విద్యుత్ వైర్లకు తగిలి సరఫరా నిలిచిపోయినా, ప్రమాదాలు జరిగిన సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీస్ శాఖ వారు కూడా చైనా మాంజాన్ని వాడటంపై నిషేధం విధించారు.